డయాలసిస్ మీద ఉన్న పర్సన్ లైఫ్ స్పాన్ ఏమన్నా కాంప్రమైజ్ అవుతుందా? లేకపోతే బాగానే ఉంటారా? డయాలిసిస్ పైన ఉన్న పేషెంట్ కి ఖచ్చితంగా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. డయాలిసిస్ సెషన్ అనేది అట్లీస్ట్ 3 to 4 hours. పేషెంట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ హాస్పిటల్ కి అదే పనిగా వచ్చి డయాలసిస్ చేసుకొని పోవాలి. ఒక 2-3 days మిస్ అయినా కూడా వాళ్ళకి మళ్ళీ చాలా సివియర్ కాంప్లికేషన్స్ వస్తాయి. జనరల్ గా డయాలిసిస్ టైం పక్కన పెడితే కూడా వాళ్ళ రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ బాడీ జనరల్ స్ట్రక్చర్ కానీ అన్ని చాలా సివియర్ గా అఫెక్ట్ అవుతాయి. జస్ట్ ఇమాజిన్, చిన్నప్పటి నుంచి మనము ఇవన్నీ తినాలి, ఇవన్నీ తింటే మనం హెల్తీగా ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ వాటర్ మనకు చాలా అడ్వైస్ చేస్తారు చాలా మంది. కోకోనట్ వాటర్ కానీ, నీళ్లు బాగా తాగాలి. ఇంతసేపు మనం మాట్లాడుకునేది ఏంటి? నీళ్లు బాగా తాగాలి అని చెప్పాం. డయాలిసిస్ పేషెంట్స్ ఇవేమి చేయకూడదు. వాటర్ ఎక్కువ తీసుకోకూడదు. వాళ్ళకి లిమిటెడ్ ఉంటుంది. పర్ డే అట్లీస్ట్ 750 ml to 1 liter మ్యాక్స్. ఇంత లోపలే వాళ్ళు వాటర్ తాగాలి. ఈ కోకోనట్ వాటర్ ఇవేం తాగకూడదు, సాల్ట్ తినకూడదు, షుగర్ తినకూడదు. వాళ్ళ డైటే డిఫరెంట్ గా ఉంటుంది. బాడీ అంతా ఫ్యాట్ లాస్ అయిపోతుంది. చిన్న దెబ్బ తగిలినా కూడా వాళ్ళకి పూర్ వూండ్ హీలింగ్ ఉంటుంది. యాక్చువల్లీ వెరీ టఫ్, నాట్ ఓన్లీ ఫర్ ద పేషెంట్ తో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది.